నమస్కారం. కొకరి శ్రీనివాస్ యాదవ్. గుళ్ళు అనేది మనకి ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రశాంతతకి నిలయాలు. అలాంటి గుళ్ళకి దర్శనానికి వెళ్తాం. దర్శనానికి వెళ్ళడం కానీ, పూజ చేయడం కానీ, అభిషేకం చేయడం ఇవన్నీ కూడా నిన్ను ప్రశాంతంగా ఉంచడానికి నిదానంగా ప్రధానం వెళ్ళడం కోసం పెట్టిన ఆలయాలు. దానికి సంబంధించి నువ్వు ప్రశాంతత కోసం వెళ్ళి తొక్కిసలాట జరుగుతుంది, తెలియకుండా 1000 మంది వచ్చి 10,000 మంది రావడం మంచిదే భక్తి. కానీ నైతిక బాధ్యత ఉందా అని అడుగుతున్నాం. భక్తులు కూడా ఎంతో కొంత నైతిక బాధ్యతగా ముందున్న భక్తుల్ని తోసుకుంటూ వెళ్ళకూడదు, ఎంతో కొంత నిదానంగా ఉండాలని ఆలోచన ఉండాలి. చివరి సంఘటన జరిగినప్పుడు అమాయక ప్రాణాలు చాలామంది కుటుంబాలు రోడ్డు పడతా ఉన్నాయి. చనిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని బాధ్యులు చేయటం మొట్టమొదటి తప్పు. 2, ఆ గుడి యాజమాన్యాన్ని వాళ్ళు గుడి కట్టారు, కట్టి మీకు అవకాశాన్ని కల్పించి, దర్శనం కల్పించి, ఆధ్యాత్మిక కల్పించి, ఒక దేవుడిని అక్కడ ప్రతిష్ఠించి అవకాశం కల్పిస్తే చివరికి యాజమాన్యాన్ని మనం చేసినటువంటి నైతిక బాధ్యత, ప్రజలుగా నేను కూడా బాధ్యుండే, మీ నైతిక బాధ్యత వదిలేసి తొక్కిసలాట చనిపోయిన తర్వాత దాంట్లో మన పిల్లలు ఉండొచ్చు, మన భార్యలు ఉండొచ్చు, మన చెల్లెలు ఉండొచ్చు, అక్కలు ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు. ఈ విషయంలో ప్రజలకి, భక్తులకి, ఈ ఉత్సవాలకు వెళ్ళే వాళ్ళకి, దర్శనానికి వెళ్ళే వాళ్ళకి, దేవాలయాలకు వెళ్ళే వాళ్ళకి, ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళే వాళ్ళకి, అనేక ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి మాత్రం నైతికంగా ప్రజలు స్వచ్ఛందంగా బాధ్యత తీసుకొని స్వచ్ఛ భారత్ కావచ్చు, తోసుకోకుండా ఉండటం కావచ్చు, గుడి శుభ్రంగా ఉంచుకోవడం కావచ్చు, తొక్కిసలాట లేకుండా జాగ్రత్త పడటం కావచ్చు, దర్శనానికి వెళ్ళేటప్పుడు, పైకి వెళ్ళేటప్పుడు, అంతస్తులకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండకపోతే ప్రాణాలు పోయిన తర్వాత వెనక్కి రావని చెప్పేసి అది తీవ్రంగా దుఃఖాన్ని మిలుస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.